యా అంటే జగన్మోహన్ గారు ఇట్లా దీంట్లో మీ బీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది. ఎందుకంటే సందేశ్ గారి జరిగిన ఘటనలు అప్పుడు మృతురాలికి సంబంధించి ఆమెకు మద్దతు నిలిచారు, ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించి ఈయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అసలు మీరు ఈ రెండు విషయాలలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు అనేది ఆరోపణ, ఏం చెప్తారు? సార్, మా సానుభూతి విక్టిమ్స్ పట్ల సానుభూతి ఉంది పార్టీకి. అదే విధంగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మీద మాకు క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి మా నాయకుడు కేటీఆర్ గారు నిన్న ట్వీట్ చేసి నేనేమంటున్నా అంటే, దీంట్లో రేవంత్ ఎట్లా సక్సెస్ అయినా అంటే, ఆయన దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు ఒక మీటింగ్ లో ఆయన పేరు మర్చిపోయారు. సో దేశం అంతా కూడా ట్రోల్ అవుతుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈయనకు ఉన్నటువంటి ఏంటి మన పబ్లిసిటీ ఏదైతే ఉందో ఇట్లా డ్యామేజ్ అయింది కాబట్టి ఈయననే లోపట్టేస్తే దేశవ్యాప్తంగా సీఎం ఎవరో తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ రకంగా కొంచెం సెన్సేషనల్ గా ఈ అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయింది, ఎందుకంటే ఢిల్లీలో కూడా ఆయన అడిగారు కాబట్టి. అదే అల్లు అర్జున్ గారి మిస్టేక్ ఉందా లేదా అనేది పక్కన పెడదాం, ఆయన అత్యుత్సాహంతో పోయినరా ఏదో పక్కన పెడదాం. వారు కూడా ఫ్యామిలీ కూడా ఆలోచించాలి. చిన్న బాబుని పట్టుకొని రాత్రి 12ంటికి ప్రీమియర్ షోకి వెళ్ళడం అనేది అక్కడ రష్ ఉంటుందని తెలుసు, సంధ్య థియేటర్ లో రష్ ఉంటుందని తెలుసు, గొడవలు చాలా పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా అట్లనే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు ఆయన ఉన్నటువంటి మానసిక స్థితిలో ఆయన కొంచెం ఎగ్జాక్ట్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే పెద్ద సినిమా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి కనబడాలని పోయి ఉంటారు. అండ్ ఆయన కారెక్కి మాట్లాడినప్పుడు కూడా ఏమన్నారంటే నమస్తే పెట్టి పక్క జరగమని చెప్తున్నారు. ఆయన లోపల నుంచి జరగకపోతే అక్కడ ఉన్న పోలీసులు ఎవరు కూడా వాళ్ళ డ్యూటీ చేస్తలేరు కాబట్టి ఆయన తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చి ఆయన పక్కకు జరగండి అని చెప్పే పరిస్థితి కనిపించింది. సో నేను ఏమంటున్నా అంటే, ఆయన సరే అల్లు అర్జున్ గారు దేశ సరిహద్దు మీద ఫైట్ చేసి చనిపోయినరా, ఆయన దేశం కోసం పోరాటం చేసినా అని అడిగినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి వారు గతంలో చేసినటువంటి కొన్ని కారణాలు మనం కళ్ళారా చూసిన టీవీల్లో, ఆయన గాని ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గాని వారికి ఒక న్యాయము, మరి వీళ్ళకు ఒక న్యాయం. మరి ఇంత న్యాయంగా వ్యవహరించే రాజు మరి తను చేసినటువంటి తప్పుకి ఎందుకు సరెండర్ అవ్వడం లేదనేది నా ప్రశ్న. ఎందుకనంటే మీరు చూసి కదా టీవీలలో అందరం చూసాం మనం, డబ్బుల సూట్ కేసుతో దొరికిండు. మరి అది మరి రేవంత్ రెడ్డి గారు ఏదన్నా ఒకవేళ మీ పార్టీ అధికారంలో ఉంటే ఇటువంటి ఘటన జరిగితే మీరు అసలు విడిచిపెడతారా? ఏదండి అంటే మీ పార్టీ అధికారంలో ఉండుంటే ఇటువంటి ఘటన జరుగుంటే అల్లు అర్జున్ ఇప్పుడు దాదాపు 4 కేసులు నమోదయ్యాయి. సార్ నిన్న మీరు హైకోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ చూసే ఉంటారు, టీవీలో వచ్చింది, చాలా మంది అంటే యూట్యూబ్ లో వచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు, డిఫెండెంట్ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు చూసిండ్రు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కావాలని టైం లీవ్ చేయడానికి అక్కడ సబ్జెక్ట్ లేకుండా కూడా ఆ ప్రొసీడింగ్స్ ని ఊరికేనే డిలే చేయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఒక మీనింగ్ఫుల్ ఆర్గ్యుమెంట్ అనేది ఆయన చూపించలేకపోయాడు జడ్జి గారు ముందట. అంటే సౌమ్య మిశ్రా గారు లీవ్ లో ఉన్నారు, ఆమె ఆర్డర్ కాపీ మీద సంతకం పెట్టిన తర్వాత ఆమె వెరిఫై చేశాకే విడుదల చేస్తామని చెప్పారు. అంటే డీజీ సౌమ్య మిశ్రా గారు నిన్న లీవ్ లో ఉన్నారు, ఆమె ఆర్డర్ కాపీ మీద సంతకం పెట్టాకే ఆమె వెరిఫై చేశాకే విడుదల చేస్తామని చెప్పారు. ఇవన్నీ సార్ రాజకీయంగా ఇవన్నీ కామన్. బేసిక్ గా ఏంటంటే అంటే స్క్రీన్ స్పేస్ దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారికి వచ్చింది, ఆయన సక్సెస్ అయినరు, ఆయన కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఒకటి నిన్న ఒక సంఘటన న్యూస్ పేపర్స్ చాలా సెన్సేషనలైజ్ అయింది న్యూస్ లో. ఏంటంటే లగచర్ల బాధితుడు రైతు ఎవరైతే ఉండేనో ఆయనకు హార్ట్ అటాక్ వస్తే ఆయనని చేతిలో పెట్టి హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ నెగటివ్ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ డ్రామా అంతా ఆడిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇదే కాదు ప్రతిసారి చెప్తున్నావు వీళ్ళు.